అందరికి నమస్కారం అండి. చాలా మాట్లాడాలనుకున్నాను కానీ సమయాభావం తక్కువ ఉన్నట్టుగా ఉంది ఈరోజు చూస్తుంటే. ప్రతి సంవత్సరం కొంచెం ఏదో వెల్తిగా ఉండేది, మరి ఈ సంవత్సరం షార్ట్ ఫిల్మ్స్, పాటలు, రీల్స్తో కడుపు నిండిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే భుక్తాయాసం వచ్చింది, ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఫ్రంట్ రోలో కూర్చొని అజయ్ ఘోష్ గారు ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది మాకు. ఆయన కేరింతలు కొడుతున్నాడు ఆ పాటలకి. ఆ లవర్ సాంగ్స్ వచ్చినప్పుడు అతని ఫేస్లో ఒక తెలియని ఒక ఆనందం లోపల నుంచి వస్తుంది. ఇద్దరు అది గమనించాను నేను, అది బాగా. సో ఆయనలో అన్ని కోణాలు ఉన్నాయని నాకు అనిపించింది. సో మాకు ఆకతాయిలో నాకు చాలా అద్భుతమైన నటనతో నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్గా ఆయన ఎప్పుడు ఉంటారు. ఆయన డేట్స్ లేకపోవడం వల్ల పురుషోత్తముడు ఆయన విపరీతంగా ప్రయత్నించాం, కానీ ఆయన కాదు, ఇది నేను జోక్ లేకపోవడం వల్ల, ఆయన డేట్స్ లేకపోవడం వల్ల ఈ సినిమాలో నేను ఆయన్ని మిస్ అయ్యాను. కానీ ఈ సభాముఖంగా ఆయన అడుగుతున్నాను, నెక్స్ట్ ఫిల్మ్కి మీరు మిస్ అవ్వకూడదు. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ వచ్చేప్పటికే ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ అనేది నాకు చాలా, ఇందాక నుంచి చెప్తున్నారు 4 ఏళ్ళ నుంచి వస్తున్నానని. ఎంత బిజీలో ఉన్నా కూడా నేను ఈ షార్ట్ ఫిల్మ్స్ నేను అసలు వదులుకోవడానికి ఇష్టపడినండి. ఎందుకంటే ఐ జస్ట్ కేమ్ ఫ్రమ్ దేర్. నేను ఆ సీట్లో నుంచి కూర్చొని ఈ రోజున ఇదిగోండి ఈ క్లాప్స్, విజిల్స్ అవి అవి బ్రహ్మాండమైన కిక్కిస్తాయి. అవి మీకు భవిష్యత్తులో మెల్లమెల్లగా అందరూ దాన్ని చవి చూస్తారు. ఐ విష్ ఎవ్రీబడి వెరీ గుడ్ లక్ ఫర్ ద ఫ్యూచర్ ఎండివర్డ్స్. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఎన్నేళ్ళైనా కూడా రావాలనుకుంటున్నాను, ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వదిలిపెట్టాను నేను. సో కానీ చాలా చెప్పాలనుకున్నాను కానీ కొంచెం త్వరగా ముగిస్తాను నేను. చాలా అద్భుతంగా వీళ్ళు ఈ కాంపిటీషన్ని 4 ఏళ్ళ నుంచి నిర్విరామంగా, నిరాటంకంగా ఇంత అద్భుతంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది చాలా 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 గొప్ప విషయం అండి. ఇది అంత ఈజీ కాదు. అయినో ఒక రోజు ఉంటేనే అసలు తలపోటు వచ్చేస్తూ ఉంది, ఈ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు ఏంటనేది. ఎన్నో రోజుల నుంచి ఇవన్నీ తీసుకొని కొన్ని వందల షార్ట్ ఫిల్మ్స్ వస్తే దాన్ని ఫిల్టర్ చేసి మొత్తానికైతే ఇంత కష్టపడి వీళ్ళు ఇంత దాకా తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు కొంచెం ఆహ్లాదకరం ఏంటంటే, ఈరోజు మనకి చాలా అద్భుతంగా యాంకరింగ్ ఇద్దరు చాలా అద్భుతంగా చేశారు. మనకి చాలా హాయిగా అనిపించింది. ఎక్కడ మనకి ఆ సమయభావం తెలియలేదు, ఎక్కడ బోర్ కొట్టలేదు. దే హ్యావ్ గోట్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ అయితే వీళ్ళందరూ కష్టపడుతున్నాను మీరు కనబడుతూ ఉంటుంది, కానీ కనబడిన కష్టం ఇప్పుడు మనం పర్వతం చిలికిన తర్వాత విషం వస్తుంది కదా, అది జడ్జిల మీదకి వేసేస్తారండి. మేమే మింగాలి అది. వీళ్ళు కనబడుతూ ఉంటారు, మేము కనబడం. 100 షార్ట్ ఫిల్మ్స్లోంచి ఫిల్టర్ చేసి కొన్ని ఇస్తారు. దీంట్లోంచి విన్నర్స్ని తీయాలి. చాలా బాధగా ఉంటుందండి. కొన్ని చూసినంతసేపు మాకు బాగా ఆనందంగా టు ఎంజాయ్ చేస్తూ ఉన్నాను నేను. అరే ఇది భలే ఉందండి. అందరికన్నా ఎక్కువగా పడేది నేనే. ఈ ప్రాసెస్లో అందరికన్నా బాధపడేది కూడా నేనే. ఎందుకంటే చిన్న విషయాల్లోనే ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ కనుమరుగైపోతుందంటే దానికి అవార్డు మిస్ అయిపోతూ ఉంటుంది. చిన్నది. అయితే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ఎ డైరెక్టర్గా నాకు చెప్పొచ్చు, నాకు ఆ హక్కు అర్హత ఉందనుకుంటున్నాను నేను. అండి, ఒక షార్ట్ ఫిల్మ్, మీరందరూ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ కోసం మాట్లాడుతున్నాను, బికాస్ మీరంతా మన డిపార్ట్మెంట్ కాబట్టి. మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు పోటీకి వెళుతున్నారు అనేది మర్చిపోతున్నారు. తీస్తున్నంతసేపు మీకు బాగుంటుంది, మీరు చేసేస్తున్నారు. పోటీకి వస్తున్నప్పుడు ఆ పర్సెప్షన్ మారిపోతుంది. మనం వంటగదిలోంచి హాల్లోకి స్పీడ్గా పరిగెడతాం. ఒలింపిక్స్లో అది కాదు కదా, దాన్ని రిక్వైర్మెంట్ కలిగితే దాన్ని క్వాలిఫికేషన్గా తీసుకోకూడదు. స్కూల్ కాంపిటీషన్స్ వేరుంటాయి, జిల్లా కాంపిటీషన్స్ వేరుంటాయి, ఒలింపిక్స్ వేరుంటాయి. వెన్ యూ ఆర్ గోయింగ్ టు అ కాంపిటీషన్ యూ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెన్స్ అండి. నాకు కొన్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఇంత మంచి కాన్సెప్ట్, కెమెరా సరిగ్గా ఉండదు, మాటలు సరిగ్గా ఉండవు, యాక్టింగ్ సరిగ్గా ఉండదు, ఏదో ఎక్కడో చిన్న పొరపాటు. అంటే నా ఉద్దేశం, దయచేసి నెగిటివ్ తీసుకోవద్దు. ఇది నేను ఫస్ట్ నుంచి కంటిన్యూగా 4 ఏళ్ళ నుంచి వస్తున్న వాళ్ళకి తెలుస్తుంది నా ఉద్దేశం ఏంటనేది. కష్టపడుతున్నారు, బాగా తీస్తున్నారు. ఎందుకు అలసత్వం అంట నేను, ఎందుకు ఆ పోన్లే అనేది, ఎందుకు కాంపిటీషన్కి వెళ్తున్నప్పుడు మనకన్నా గట్టోడు కూడా వస్తాడు, వాడికి పోటీగా ఉండాలి మీరు. సో ఎక్కడ ఒక్క చోట కూడా అవకాశం ఉన్న చోట వదలకూడదు. సో నాకు చాలా బాధేస్తూ ఉంది అనిపించేటప్పుడు. దయచేసి ఇందాక ఎవరు కలిసి సార్ మీరు లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు నేను ఇది చాలా గుర్తుపెట్టుకొని ఈసారి చాలా బాగా చేశాను సార్ నేను అని చెప్పి అన్నారు. మరి అది ఎవరికి తెలియదు. సో దానికోసం ఇప్పుడు చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి.
ఇప్పుడు మీకున్న వచ్చిన షార్ట్ ఫిల్మ్స్లో 100 షార్ట్ ఫిల్మ్స్లో ఉన్న 10లో ఒక్క షార్ట్ ఫిల్మ్ 4-5 అవార్డులు కొట్టేస్తే ఎంత అన్యాయం అది. నాకు చాలా బాధేసింది. ఇప్పుడున్న అవార్డ్స్ మొత్తం ఒక 3-4 షార్ట్ ఫిల్మ్స్ కొట్టేసినాయి. దట్స్ ఇట్. మిగతా వాళ్ళంతా చివరి దాకా వచ్చి ఆగిపోయారు. ఒలింపిక్స్లో మిల్లీ సెకండ్స్ పోతుంది తెలుసు కదా మీకు. హుసేన్ బోల్ట్ తెలుసా మీకు? ఎగ్జాక్ట్లీ అండి. షార్ట్ ఫిల్మ్ అనేది చాలా పవర్ఫుల్. ఎందుకంటే నేనేదో మైక్ ఇచ్చింది చెప్పట్లేదు, నాకు తెలుసు ఇది. ఇలాగే నేను నా షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని ఇలాగే చాలా తపన పడతా తిరుగుతూ ఉండేవాడిని. అందుకే ఎప్పుడు పిలిచినా ఎందుకు వస్తాను నేను, ఎంత దూరం హైదరాబాద్ నుంచి వస్తాను నేను, కేవలం దీనికోసం వచ్చి మళ్ళీ నైట్కి వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే ఐ నో ద పవర్ఫుల్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు బాధ ఎక్కడేస్తుందంటే 8 నిమిషాల షార్ట్ ఫిల్మ్ అండి, 2 నిమిషాల టైటిల్స్ ఏంటండి? ఒకసారి ఆలోచించండి. నేను ఎవరిని అన్యత భావించవద్దు, ఒకసారి మీరు తెలుసుకుంటారని. సో నేను ఒక నిమిషం ఎక్కువ మాట్లాడతాను, అది ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటాను. 8 నిమిషాల షార్ట్ ఫిల్మ్లో 2 నిమిషాల టైటిల్సా? ఎందుకు టైటిల్స్ చూడాలి? భోజనం మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాం, భోజనం ప్లేట్ పెట్టి దాంట్లో పప్పు అన్నం వేయడానికి తిరుగుతూ ఉన్నారనుకోండి పావు గంట సేపు, మండదా? కోపం రాదా? ప్లేట్ పెట్టి షార్ట్ ఫిల్మ్ ఆన్ చేసి స్టార్ట్ అవ్వటానికి కూడా నాకు వెళ్ళిపోతా ఉంది. అరే సినిమా అయిపోతుంది కదా, టైటిల్ అవ్వట్లేదు. చాలా బాధేసిందండి. మాకు సినిమా తీస్తున్నప్పుడు 2.5 గంటల సినిమాకి 2 నిమిషాల 30 సెకండ్ల మించి ఒక్క సెకండ్ టైటిల్ వేసిన ఎడిటర్ కట్ చేసి పక్కన పడేస్తాడు. అంటే 2.5 గంటలకి 2.5 నిమిషాలు అంటే గంటకి 1 నిమిషం మాకు టైం ఇస్తున్నారు ముందు. మీరు 8 నిమిషాలకి 2 నిమిషాలు ఎంతవరకు న్యాయం ఇది? అది తెలుసుకోండి చెప్తున్నా. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. షార్ట్ ఫిల్మ్లో ఎవ్రీ ఫ్రేమ్ ఇంపార్టెంట్. ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను నేను, నా పేరు గుర్తులేదు, వాడు నడుస్తూనే ఉన్నాడు. వాడు వెళ్ళి ఎక్కే వరకు తలుపు తీసి లోపలికి వెళ్ళాలి, 15 నిమిషాలు నడిచాడు. ఎందుకు? మనం షార్ప్గా చెప్పాలి కదా. ఎంత షార్ప్గా చెప్పాలి? ఒక గర్ల్ ఫ్రెండ్కి లవ్ లెటర్ రాస్తే ఎంత అద్భుతంగా ఉండాలి. దాంట్లో మనం ప్రాణం పెట్టేస్తాం, ఇష్టపడతాం, ప్రేమించేస్తాం. షార్ట్ ఫిల్మ్లో ఎవ్రీ ఫ్రేమ్ ఇంపార్టెంట్ అండి. నా సినిమాలో సార్ మార్తాండ వెంకటేష్ గారికి నాకు పెద్ద ఫైట్ అండి. ఒక్క 30 సెకండ్లు పెట్టమంటే తీసేస్తా అంటాడు. ఆయనకి నాకు పెద్ద యుద్ధం జరిగింది. ఎందుకండి? అలా యుద్ధాలు చేయబట్టే ఈరోజు మీరు ఒక ఫిల్మ్ చూశారు, నేను ఇక్కడ ఉన్నాను. యుద్ధం జరగాలి ఒక్క ఫ్రేమ్కి. సెకండ్కి ఎన్ని ఫ్రేమ్స్ అండి? ఎన్ని? 24. అంటే ఒక్క సెకండ్ మీరు పెట్టడానికి 24 సార్లు ఆలోచించాలి. ఈ ఫ్రేమ్ అవసరమా, ఈ ఫ్రేమ్ అవసరమా అని. తెలియట్లేదు ఏంటో, కామన్గా కామెడీ చేస్తున్నారు. సార్ ఇలాంటి అవకాశం తక్కువ మందికి వస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2010-11లో నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేశానండి. అప్పుడు మీరు చాలామంది ఇక్కడ ఉన్న స్కూళ్ళలో కాలేజీలో ఉండుంటారు. ఆ బాధ నాకు తెలుసు. కానీ మీకు వచ్చే అవకాశాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు అవార్డ్స్ అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది దయచేసి బాధపడితే కనుక ఇది ఒక గుణపాఠంగా నేర్చుకోండి. ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్. ఏదో ఇంట్లో పెళ్లి వీడియో తీసినట్టు, బర్త్డే వీడియో తీసినట్టు షార్ట్ ఫిల్మ్ తీస్తే ఎట్లాగా? మనం చచ్చిపోయినా అది ఉంటుంది కదా, ఉండదా? మన పిల్లలు చెప్పుకుంటారు లేదా, ఇది మా బాబాయ్ తీశాడు, మా మామయ్య తీశాడు, మా డాడీ తీశాడని. మన మనవాళ్ళు చెప్పుకుంటారా లేదా? ఎంత జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి వీడియోకి వాడితో గొడవ చేసేస్తాం, ఇక్కడ అది లేదు ఇది లేదని. ఎందుకు? షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటి మీకు అంటే సార్ ఇది ఎంత సార్, ఇది ఎంట్రీ ఫీజు ఎంతండి? 500. అది ఆయన ఎవరు సార్ ఆ మాట అనింది? చాలా మంచి మాట అన్నారు. 5,000 పెడితే మీకు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటనేది. 500కి టక్కున కట్టేసి పెట్టేస్తున్నారు. సో దయచేసి నేను మీకు ఒక డైరెక్టర్గా చెప్పదలుచుకున్నాను, మీ ఒక స్నేహితుడిగా చెప్పదలుచుకున్నాను. ఐఎమ్ టాకింగ్ టు ఓన్లీ ద షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ who want to become directors. At the end of the day మన గోల్ అదే. కాబట్టి దయచేసి ఎవ్రీ ఫ్రేమ్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఆర్టిస్టులు కానివ్వండి, మేకప్ కానివ్వండి. ఎందుకు ఒక్క షార్ట్ ఫిల్మ్కి 5 వెళ్ళాలి అంటే 4-5 విభాగాలు ఉన్నాయి. మేకప్, వై డోంట్ యూ బికమ్ మాస్టర్ ఇన్ మేకప్? మీ షార్ట్ ఫిల్మ్లో డైలాగులు లేవు, ఆర్టిస్ట్ లేరు, మేకప్ మీద కష్టపడండి. మేకప్ మనం వదిలిపెట్టకూడదు. లొకేషన్స్ కష్టపడండి. మాటలు నాకన్నా ఎవడు రాయకూడదు. మాటలకు వస్తుంది, మీకు మ్యూజిక్ వస్తుంది. ఏదో ఒక దాంట్లో మాస్టరీ చేయండి. ఏంటో కెమెరా పెట్టేస్తే తీస్తారు, చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఇంతమంది, ఇన్ని 100 మంది ఇంత పెద్ద క్యాన్వాస్ని మీకు ఇస్తున్నప్పుడు అది చూస్తూ ఉంటే, చీప్గా చేసేసి పంపిస్తూ ఉంటే దాని విలువ ఇంతనే అనిపిస్తూ ఉంది. సో
చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఎందుకు అంటున్నానంటే, లొకేషన్కి లైటింగ్ ఉండదు, ఏదో ఎక్కడో ఇంట్లో ఎవరో ఒక ఇంట్లో దొరుకుతారు. ఎందుకు చేస్తారు? అవసరం ఏంటి? డబ్బులు పోగు చేసుకోండి, అడగండి ఫ్రెండ్స్ని. డబ్బులు పోగిన తర్వాత షార్ట్ ఫిల్మ్ తిండి. మిమ్మల్ని ఇప్పుడు ఎవడు అడిగాడు? సార్ అతను ఎవడో వస్తాడు, సార్ నేను ఇది 1000 రూపాయల్లో చేశాను సార్. ఎవరికి ఉపయోగం? ఎవడు చేయమన్నాడు? పోగు చేసుకోండి, 1,00,000 రూపాయలు, 10,000 పోగు చేసుకోండి, క్వాలిటీగా తీయండి. అదేవిధంగా నేను చెప్పా కదా, ఎవరైనా ఇందాక చెప్పాను నేను, ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్కి లెటర్ రాయమంటే ఇంట్లో పడిన చెత్త కుప్పలు తీర ఒక పేపర్ తీసి రాస్తామా? కలర్ పేపర్ తీస్తాం, దాని మీద గ్లిటరింగ్ పెన్ తీస్తాం, పూలేస్తాం, ప్రియమైన అని రాస్తాం. ఎందుకు అంత? షార్ట్ ఫిల్మ్ అలాంటిది కాదా? దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోండి. తమిళనాడులో కార్తిక్ కృష్ణన్ అని ఒకడు ఉన్నాడు. కార్తిక్ కృష్ణన్ ప్రాజెక్ట్ అని నాకు బాగా తెలిసిన వ్యక్తి. అతను ఒక ఫిల్మ్ చేయాలనుకున్నాడు. అది అంతా ఒక కెఫేలో చేయాలి. అంటే ఇప్పుడు కాఫీ డే ఉంది కదా, అలా చేయాలి. 2 గంటల సినిమా చేయాలంటే కనీసం 10-15 రోజులు షూట్ చేయాలి. ఒక్కరోజు 1,00,000 రూపాయలు ఖర్చు. అక్కడ వాడి దగ్గర కనీసం 15,000, కనీసం 1,00,000 రూపాయలు కొళ్ళు. ఏం చేశాడు తెలుసా? వాడి దగ్గరికి వెళ్ళాడు, సార్ మీ షాప్లో ఇప్పుడే కాఫీ దిగన్నా. థ్యాంక్ యూ అమ్మా. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, మీ షాపు ఖాళీగా ఉన్నప్పుడు, ఒక్క వ్యక్తి కూడా లేనప్పుడు, లెటక్ మనం కెమెరా తీసుకొని మా హీరోయిన్ తీసుకొచ్చుకొని తీస్తాను సార్. ఎవరిని వస్తే బయటికి వెళ్ళిపోతా. అవునా, తీసుకోమ్మా, 1 గంట పర్లేదు. గంట కాదు సార్, సినిమా ఇక్కడ తీయాలనుకుంటున్నా. పిచ్చెక్కింది ఏంటి నీకు అన్నాడు. వాడు 3 రోజులు షాప్ ముందర నుంచొని అని రిక్వెస్ట్ చేస్తే ఆ ఓనరు ఆలోచించాడు, సరే ఎవడు లేనప్పుడు కదా అన్నాడు. ట్రస్ట్ మీ, హీ కంప్లీటెడ్ హిస్ ఫిల్మ్ ఫర్ ఫ్రీ ఇన్ దట్ కాఫీ షాప్. దట్ ఈస్ కమిట్మెంట్, దట్ ఈస్ కన్విక్షన్. అది చచ్చిపోవాలి, వదిలిపెట్టకూడదు. 3 రోజులు ఆ షాప్ ముందర కూర్చున్నాడు. అలా చేయండి. ఎలా ఉంటుంది? 1 కోటి రూపాయలు పెట్టిన కాఫీ డేలో వీడు చిన్న కెమెరా తీసుకెళ్ళి ఆర్టిస్ట్ని పెడితే సినిమా ఎలా ఉంటుంది? ఒరి అమ్మ, ఇదేంట్రా 1,00,000 రూపాయలు రోజుకి రెంట్ ఉంటుంది, ఇది 15 రోజులు చెడు, ఈ లొకేషన్కే 15 లక్షలు ఖర్చు పెట్టాడు అనుకున్నారు. వాడికి మొత్తం ఖర్చు పెట్టింది టోటల్ ప్రాజెక్ట్కి అయింది 5 లక్షలు అండి. బ్యూటిఫుల్ ఉంటుంది ఫిల్మ్ అది. సో దట్స్ వాట్ ఐ వాంట్ యూ టు సీ ద హోల్. ప్రపంచం ఎటుపోతుందో చూడండి. ఏదో మన ఇంట్లో మన వాళ్ళకి చూసేసుకొని తీసుకుంటే కాదు. దయచేసి అందరూ ఇది అన్యదా భావించకండి. నా తోటి దర్శకులుగా నేను ఇంకా క్వాలిటీ చూడాలని కోరుకుంటున్నాను. కొంతమంది చాలా అద్భుతమైన షార్ట్ ఫిల్మ్స్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొన్ని కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి, కొన్ని గూజ్ బంప్స్ వచ్చేసినాయి, కొన్ని వెనక ఎలివేషన్స్ వస్తుంటే ఒక పవన్ కళ్యాణ్, ప్రభాస్ చూసేశారు. కొత్త కుర్రలో కూడా ఆ ఎలివేషన్ వచ్చేసింది. సో వీళ్ళందరూ భవిష్యత్తులో ఇంకా చాలా మంచి తీస్తారని. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ అసోసియేషన్ ఒకటి ఉంది, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మాలాంటి వాళ్ళు ఉన్నాం. లాస్ట్ టైం ఇక్కడ సెలెక్ట్ చేసిన 2 పురుషోత్తముల్లో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేశారు, అద్భుతమైన క్యారెక్టర్స్ చేశారు. సార్ మీరు మన రవి గారు అని చెప్పాను, ఇంకొక అమ్మాయి ఎవరో ఉన్నారు. సో మీలో టాలెంట్ ఉంటే, మేము టాలెంట్ కోసం పరితపించిపోతుంటాం, వెతికేస్తుంటాం, రోజులు ఖర్చు పెడుతుంటాం, డబ్బులు ఖర్చు పెడుతుంటాం. ఫ్రీగా ఇక్కడ నీట్గా వస్తుంటే ఎందుకు తీసుకోం? ఇక్కడ రావడానికి కూడా నాకు స్వార్థం కూడా ఉందండి, అది కూడా ఒక స్వార్థం. సో కాబట్టి దయచేసి గివ్ యువర్ 100%. దయచేసి అవమానించకండి, మిమ్మల్ని మీరు అవమానించుకోకండి. ఏదో ఊరికే అరే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ పడేంటి రావాడు 500 కదా. 500 కాదు, అది 500 ఏళ్ళు. దట్ ఈస్ గోయింగ్ టు బి 500 years ఇన్ ద యూట్యూబ్. సో ప్లీజ్ మేక్ షూర్ నెక్స్ట్ టైం మీరు సలహాలు తీసుకోండి. ఇంటర్నెట్లో మీరు ఒక షార్ట్ పెట్టడానికి ట్యూటోరియల్స్ ఉంది. మీరు ఇప్పుడు ఎవరి దగ్గర, బ్రదర్ ఐఎమ్ టెలింగ్ యూ వన్ మోర్ సీక్రెట్. ఒకరోజు ఏదైనా ఒక వర్క్షాప్ పెట్టండి సార్, వీళ్ళందరికీ మనం సెటప్ చేద్దాం. వన్ మోర్ సీక్రెట్, యూ నో నీడ్ టు వర్క్ ఫర్ ఎనీ డైరెక్టర్. మీరు ఎవరు డైరెక్టర్ దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఎవరో వచ్చి నన్ను అడుగుతున్నారు, సార్ మీరు నెక్స్ట్ ఫిల్మ్కి చేస్తారు, అవసరం లేదు. కొడితే మీకు అవెంజర్స్ మేకింగ్ కూడా తెలిసిపోతుంది. ఆడు ఏ షాట్ పెట్టాడు, ఏ లెన్స్ వాడాడు, ఏ క్యామ్, మొత్తం తెలిసిపోతుంది. అన్ని మనకి ఇప్పుడు ఏ వచ్చేసింది. టెక్నాలజీని పట్టుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.